మే 13th రోజు జరగబోయే హౌస్ ఆఫ్ పార్లమెంట్ ఎలక్షన్లో భాగంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో అన్ని అరేంజ్మెంట్స్ కూడా చేయడం జరిగింది. ముఖ్యంగా పోలింగ్ స్టేషన్స్ మనకి చూసుకుంటే 1105 పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి. అన్ని పోలింగ్ స్టేషన్స్లో కూడా అష్యూర్డ్ మినిమం ఫెసిలిటీస్ అనే యాజ్ పర్ ది ఈసీఐ గైడ్లైన్స్ కూడా అన్నిట్లో కూడా ఈ అష్యూర్డ్ మినిమం ఫెసిలిటీస్ అనేది పూర్తి చేయడం జరిగింది. ఈ ఏఎంఎఫ్లో భాగంగా ప్రతి పోలింగ్ స్టేషన్ వద్ద కంపల్సరీ డ్రింకింగ్ వాటర్, టాయిలెట్ ఫెసిలిటీ, షేడ్ ఫెసిలిటీస్ అండ్ ర్యాంప్ ఫెసిలిటీస్ అనేది ప్లస్ ఎలక్ట్రిసిటీ కూడా అన్ని పోలింగ్ స్టేషన్స్లో కూడా మేము ఇది చేపట్టడం జరిగింది. విత్ రిగార్డ్ టు ద పోలింగ్ పర్సనల్, మొత్తం ఈ ఎలక్షన్లో చూసుకుంటే మనకి హౌస్ ఆఫ్ పార్లమెంట్లో జిల్లాలో అబౌట్ 9,000 పీపుల్ ఆర్ డిప్లాయిడ్ ఆన్ ఎలక్షన్ డ్యూటీ. దీంట్లో 4,500 మనకి పోల్ డ్యూటీ చేస్తున్న ఆఫీసర్స్ ఉంటారు. దెన్ అబౌట్ 3,000 మెంబర్స్ మనకి పోలీస్ స్టాఫ్ ఉంటారు. అండ్ రిమైనింగ్ ఆల్ అదర్ ఎలక్షన్ రిలేటెడ్ స్టాఫ్ పనిచేస్తారు. వీళ్ళందరికీ కూడా మనం పోస్టల్ బ్యాలెట్ ఇవ్వడం జరిగింది. సో పోస్టల్ బ్యాలెట్ కూడా అబౌట్ 90% కూడా వీళ్ళు ఓటర్ ఫెసిలిటేషన్ సెంటర్స్లో వేయడం జరిగింది. అబౌట్ 3,900 మెంబర్స్కి ఈడీసీ ఎలక్షన్ డ్యూటీ సర్టిఫికెట్ ఇవ్వడం కూడా జరిగింది. ఈ 3,900 మెంబర్స్ కూడా పోల్ డే రోజు ఎక్కడైతే పని చేస్తున్నారో అదే పోలింగ్ బూత్లో కూడా వాళ్ళ ఓట్ వేయడానికి ఫెసిలిటీ ఉంటుంది. విత్ రిగార్డ్ టు అదర్ ఈవీఎం అరేంజ్మెంట్స్ కూడా ఆల్ ఈవీఎంకి సంబంధించిన కమిషనింగ్ కానీ అండ్ స్టోరేజ్ అండ్ స్ట్రాంగ్ రూమ్ కూడా కంప్లీట్ చేయడం జరిగింది. మే 12th రోజు జరగబోయే డిస్ట్రిబ్యూషన్ కోసం కూడా ఆల్ అసెంబ్లీ సెగ్మెంట్స్లో 5 అసెంబ్లీ సెగ్మెంట్స్లో కూడా డిస్ట్రిబ్యూషన్ సెంటర్స్ని ఏర్పాటు చేయడం జరిగింది. మార్నింగ్ 7 o'clock నుంచి డిస్ట్రిబ్యూషన్ చేపడతాము. ఆఫ్టర్ ద పోల్ యాజ్ పర్ ఈసీఐ గైడ్లైన్స్ మన డిస్ట్రిక్ట్లో పోల్ టైమింగ్స్ అనేది 7 AM to 4 PM అనేది ఉంటుంది. సో 4 PM తర్వాత ఈ ఈవీఎంస్, పోల్డ్ ఈవీఎంస్ అండ్ ఆల్ ది పోలింగ్ పార్టీస్ విల్ బి రీచింగ్ ద reception centers. After reception, then the EVMs will be stored in the strong rooms kuda. With regard to the critical polling stations, mana district lo chusukunte about 290 critical polling stations unnai. Anni polling stations lo kuda 100% live webcasting ఈసారి అరేంజ్ చేయడం జరిగింది. క్రిటికల్ పోలింగ్ లొకేషన్స్లో outside live CC కెమెరాస్ పెట్టడం జరిగింది. క్రిటికల్ పోలింగ్ స్టేషన్ లొకేషన్స్లో కూడా ప్రతి క్రిటికల్ పోలింగ్ స్టేషన్ లొకేషన్లో ఒక మైక్రో అబ్జర్వర్ని కూడా డిప్లాయ్ చేయడం జరిగింది. విత్ రిగార్డ్ టు other kind of MCC arrangements and MCC code మన జిల్లాలో చూసుకుంటే ఈరోజు ఈవినింగ్ 4 PM నుంచి ది సైలెంట్ పీరియడ్ అనేది స్టార్ట్ అవుతుంది. 48 hours బిఫోర్ ది క్లోజ్ ఆఫ్ పోల్ ఏదైతే చూసుకుంటే ఈరోజు ఈవినింగ్ 4 PM నుంచి స్టార్ట్ అవుతుంది. సో ఎనీ టైప్ ఆఫ్ క్యాంపెయినింగ్ షల్ నాట్ బీ అలౌడ్ బై ఎనీ ఆఫ్ ది పొలిటికల్ పార్టీస్ కూడా. కాకపోతే ఈ 48 hours ఓన్లీ హౌస్ టు హౌస్ క్యాంపెయినింగ్ అనేది అలౌడ్ ఉంటుంది. అండ్ 144 సెక్షన్ ఆల్సో విల్ కమ్ ఇన్ టు ఫోర్స్ ఈరోజు 4 PM నుంచి. సో జిల్లా మొత్తంగా చూసుకుంటే మోర్ దాన్ 4 people అనేది అసెంబుల్ కాకూడదు. సో ఎనీ అదర్ కైండ్ ఆఫ్ క్యాంపెయినింగ్ విల్ నాట్ బి అలౌడ్ ఇన్ దిస్ 48 hours. ఈ 48 hoursలో బ్యాన్ ఆన్ సేల్ ఆఫ్ లిక్కర్ కూడా ఉంటుంది. సో నో ఎక్సైజ్ లిక్కర్ షాప్ షల్ బి ఓపెన్ ఈ 48 hoursలో మొత్తం జిల్లాలో. సో మనకి పోల్ అనేది మే 13th రోజు ఉంది. సో ఐ రిక్వెస్ట్ ఆల్ ది సిటిజన్స్ ఎవరైతే మన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఉన్నారో ప్రతి ఒక్కరు కూడా కంపల్సరీగా వచ్చి మే 13th రోజు వారి ఓటు వినియోగించుకోవాలని మేము కోరుతున్నాము. ఎస్పెషలీ స్పెషల్ రిక్వెస్ట్ టు ఆల్ ది ఫస్ట్ టైం అండ్ యంగ్ ఓటర్స్ ఎవరైతే ఈసారి ఫస్ట్ టైంగా ఎన్రోల్ చేసుకున్నారో వాళ్ళు కంపల్సరీగా వచ్చి కూడా పోలింగ్ రోజు వాళ్ళ ఓట్ అనేది ఉపయోగించుకోవాలని మేము కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ.